అంతర్వేదికి వెళ్ళటానికి 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఒకటి పంటి మీదగా వెళ్ళటం, ఇంకోటి రాజోల్ వెళ్ళి అక్కడ నుండి అంతర్వేది వెళ్ళటం. మేమైతే రాజోల్ వెళ్ళి అంతర్వేది వెళ్ళాలంటే లేట్ అయిపోతుందని పంటి మీదగా అయితే వెళ్ళాం. ఆల్రెడీ నర్సాపూర్ టు సకినేటిపల్లి వీడియో పోస్ట్ చేశాను. అందులో ఈ పంటి గురించి అయితే డీటెయిల్ గా ఉంటుంది. అందులో చెప్పాను పంటి మీదగా వెళ్తే టికెట్ కాస్ట్ ఎంత అనేది. రాజోల్ మీదగా వెళ్ళినట్లయితే ఎక్కువ టైం పడుతుంది. అలాగే అంతర్వేదికి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. రాజోల్ మీదగా అయితే బ్రిడ్జి మీద నుండి వెళ్తాం. అదే నర్సాపూర్ నుండి అయితే పంటి గోదావరి మీదగా వెళ్తాం. తక్కువ బడ్జెట్ లో వెళ్ళాలి అనుకుంటే రాజోల్ నుండి వెళ్ళండి. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే నర్సాపూర్ నుండి అయితే వెళ్ళండి. నర్సాపూర్ నుండి సకినేటిపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి బస్సెస్ చాలా రేర్ గా ఉంటాయి. బస్సులు దొరకడం చాలా కష్టం. సో మీరు ఆటో మాట్లాడుకోండి. అప్ అండ్ డౌన్ 1000 చెప్తారు, బట్ 500 కి అయితే బార్గెన్ చేయొచ్చు. అంతర్వేదిలో అన్ని ప్లేసెస్ చూపించి మళ్ళీ మిమ్మల్ని సకినేటిపల్లిలో సకినేటిపల్లి నుండి అంతర్వేది జర్నీ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.